ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలని పరామర్శించేందుకు నిన్న తెలంగాణలో పర్యటించారు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు. ఈ పర్యటనలో ఈ రైతు భరోసా యాత్రలో బీజేపీ మీద చాలా విమర్శలు చేశారు. ఈ విమర్శలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో తెలుసుకుందాం. పుష్పలీల గారు ఉన్నారు, మాజీ మంత్రి, బీజేపీ అధికార ప్రతినిధి. పుష్పలీల గారు ఏం చెప్తారు నిన్న రాహుల్ చేసిన తీవ్రమైన విమర్శలపై? ఆయన ఎంత తీవ్రంగా ఇచ్చినా దానికి సంబంధించి వాళ్ళ పార్టీ వాళ్ళేమన్నా కొంచెమన్నా స్పందిస్తారేమో కానీ ప్రజలు మాత్రం ఏం తీవ్రంగా స్పందించేటట్టుగా లేదు. ఎందుకు అంటే ఆయన ఏ టైంలో రావాలో ఆ టైంలో రాకుండా ఆయన సంవత్సర కాలం తెలంగాణ వచ్చిన తర్వాత రావడంతోనే ఆయన సంగతి ఎలాంటిది, ఎలాంటి నాయకుడు అని అర్థమైపోతుంది. ఇప్పుడు వచ్చి బీజేపీ పార్టీ వచ్చిన పార్టీని సంబంధించి ఆయనతో గొప్పగా ఆయన ఉనికిని కాపాడుకోవడం కోసం మాట్లాడే మాటలుగా తీసుకోవాలి తప్ప దాని పెద్దగా మేము ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన విమర్శలకు అంత ప్రజల్లో కూడా స్పందన కూడా లేదు. అయితే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. విదేశీ పర్యటనలపైనే మోజు చూపుతున్నారు కానీ రైతులు పట్టించుకునే ప్రయత్నం జరగట్లేదని చెప్పి విమర్శించారు. దీన్ని ఎలా సమర్థించుకుంటారు మీరు? ఆయన అసలు మాత్రం విహారాలకే వెళ్ళిపోయాడు కదండి. అసలు కనపడలేదు, ఎక్కడున్నాడండి అడ్రస్ అని చెప్పేసి ప్రజలే అడిగారు, మా ఎంపీ గారు ఎక్కడ అని చెప్పేసి. ఆయన ఎన్నుకున్న ప్రజలు, అమేథీ ప్రజలు కూడా అక్కడ ఆయనకు అడ్రస్ దొరకలేదు. ఇంకా ఈయన వచ్చేసి ఇప్పుడు విహారయాత్రలు చేస్తున్నాడు, ఆయన విదేశీ యాత్రలు చేస్తున్నాడు, ఆయన సూటు బూటు వేసుకున్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడడం కదండి. ఈయన పార్టీ వెళ్ళింది 120 సంవత్సరాలు, ఎన్నిసార్లు వెళ్ళారు? ఎన్ని బూట్లు లేకుండానే నడిచి వెళ్ళారా? సూట్ లేకుండానే ఆ దేశానికి సంబంధించినంత వరకు ప్రయాణం చేశారా? ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు కనీసం కూడా వివక్షణ అంటే ఏమంటారు, ఆ నాలెడ్జ్ కూడా లేదు. ఆ నాలెడ్జ్ లేకుండా మాట్లాడే దానిలో వ్యవసాయానికి సంబంధించిన అవగాహన కూడా పూర్తి లేకుండా పార్లమెంట్లో కూడా మాట్లాడలేని వ్యక్తి ఈ రోజు ప్రజల పక్షాన్ని వచ్చి మాట్లాడుతూ ఏదో నేను భరోసా ఇస్తున్నాను అంటున్నాడు. ముందు ఆయనకాయనే భరోసా ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు ఆయన మాట్లాడింది కరెక్టా కాదని. రైతుల్ని ఆదుకునే పరిస్థితి లేదు, అన్నదాతల్ని ఆదుకునే ప్రయత్నం ఏమీ జరగట్లేదు, కక్ష సాధింపు చర్యలు మాత్రం చేస్తున్నారని చెప్పే విమర్శ జరిగింది. ఎవరి మీద కక్ష సారింపు? రైతుల మీదనా? ఆయన ఎలా అనుకుంటే మేమేం చేస్తాం దానికి? రైతులకు సంబంధించినంత వరకు పూర్తి లెవెల్లో కూడా ఈ రోజు వరకు రైతులకు పూర్తి లెవెల్లో కానీ గిట్టుబాటు ధరల విషయంలో కానీ గత ప్రభుత్వాలకు చూసిన మెరుగైన సేవలు అందించడంలో స్వామినాథన్ కమిటీ రిపోర్టులను మేము ఆధారంగా చేసుకుని దానికి సంబంధించి పకడ్బందీ వ్యూహంతో రైతులను ఆదుకునే పనులకు కష్టపడుతున్నాం. కాబట్టి తప్పకుండా రైతుల పక్షపాతి అనేది ఏదైనా ఉంది అంటే ఈ రోజు వరకు పూర్తిగా మేమే అని చెప్పొచ్చు. అంతే, ఆయన చెప్పిన దానికి అంతగా విలువవలసిన అవసరం కూడా లేదు. ఓకే, ఒక లాంగ్ బ్రేక్ తర్వాత చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నారు రాహుల్ గాంధీ. మీకు పోటీగా ఉన్నారు, సో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు. సో ఏం చెప్తారు రాహుల్ గాంధీ అగ్రెసివ్నెస్ మీద? ఇది మీకు ఆయన అగ్రెసివ్నెస్ ఎందుకు వచ్చిందో, ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడో, ఆయనకు సంబంధించిన వాళ్ళ అమ్మకం ఆయనకి ఏముందో మనకేం తెలుసండి. ఆయన ఎందుకు మిస్ అయిపోయాడో, ఎక్కడ మాయమైపోయాడో, అడ్రస్ లేని నాయకుడు ఇప్పుడు అడ్రస్ తీసుకొని సడన్ గా అగ్రెసివ్ గా మారిపోయి ప్రజల పక్షాన మాట్లాడుతున్నాడంటే ఎవరు పట్టించుకుంటారు? ముందు ఆయన మనం చూసాము ఒక బ్రేక్ తర్వాత పంజాబ్ లో కిసాన్ ర్యాలీలో తర్వాత రైతు సూసైడ్ చేసుకున్నప్పుడు చాలా బీజేపీపై విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. నిన్న కూడా బీజేపీపై విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. సో బీజేపీ గవర్నమెంట్ డిఫెన్స్ లో పడుతుందా? దీని మీద ఏదైనా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు విమర్శలు చేయడం కాదు, వాళ్ళు ఇంతమంది చనిపోయారు. తెలంగాణలో చూసుకుంటే దాదాపుగా 1000 మంది పైన రైతులు చనిపోయారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి, వచ్చిన తర్వాత కూడా చాలా మంది చనిపోతున్నప్పుడు అప్పటి వరకు నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు వచ్చి కేవలం ఆయన తిరగడం కోసమని ఒక ప్రాంతంలో ఒక ముఖ్యమంత్రి అయిన గతంలో ఉన్న ముఖ్యమంత్రి ప్రాంతాలను ఎన్నుకొని అక్కడ రాజకీయ కోణంలోనే చేయడానికి వెళ్ళాడు తప్ప నిజంగా రైతుల మీద ఉంటే ఆయన అమేతులు ఎంతమంది చచ్చిపోతున్నారు దానికి ఆన్సర్ ఆయన ఇస్తాడా చెప్పమనండి. అయితే అక్కడో మోడీ ఇక్కడో చిన్న మోడీ అనే విమర్శ చేయడం జరిగింది. అంటే కేసీఆర్ ని మోడీతో కంపేర్ చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? అది కూడా అవగాహన లోపం అండి. ఎందుకంటే అంత అవగాహన లేదు రాజకీయాల మీద, ఇంకా పట్టు రాలేదని నాకు అర్థమవుతుంది. అంటే ఒక హీరోని ఒక విలన్ ఒక దగ్గర పెట్టినట్టు మాట్లాడినట్టు ఉంటుంది. అంటే హీరోని చేయబోయి విలన్ అయిపోయినట్టుగా అయిపోయింది. ఈయన క్యారెక్టర్ కూడా అంతే, పాపం ఏదో చెప్పి ఏదో అయిపోయినట్టు అయిపోయిందండి. అంటే ఏదో చెప్పబోయి ఏదో చేస్తున్నట్లుగా ఉంది. రాహుల్ గాంధీకి పరిపక్వత లేదు అని చెప్పి పుష్పలీల గారు చెప్తున్నారు. రైతుల్ని ఆదుకుంటామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలుతో రవిశంకర్ విల్ల, నంబర్ 1 న్యూస్, హైదరాబాద్.